అంటే యుద్ధం తాలూకా ప్రభావం ప్రతి చోట పడుతోంది. అవును. అది ఆయిల్‌తో ముడిపడి ఉన్న వ్యవహారం గాబట్టి, అవును. మన ఊళ్ళల్లో కూడా ప్రతి గ్రామంలోనూ పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు పెట్టుకొని నిలబడుతున్నారు జనాలు. అవును. నిన్న మార్నింగ్ చూసాను నేను అక్కడ సోమాజిగూడ బంకుల దగ్గర వందలాది ఆటోలు నిలబడున్నాయి. ఇది పరిస్థితి. చి చిన్న చిన్న గ్యాస్ టిఫిన్ సెంటర్ల మీద గూడా పడిపోయింది గదండీ! రోడ్డు పక్కన అమ్ముకునేవాళ్ళు గూడా ఇవాళ కనపట్ల 2 రోజుల నుంచి. కనబడటం లేదు. హోటల్స్‌లో రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచి అమ్ముతున్నారు అవును. రేట్లు. అవును. కొంటున్నారు జనాలు. మరి తినాలిగా. ఇది కండిషన్. అవును. కాబట్టి మీకు అంటే బయట వాళ్ళొచ్చి ఫుడ్ కొనుక్కొని వెళ్ళి కలర్‌ఫుల్‌గా ఉండేటువంటి ప్రెస్ క్లబ్ కూడా జనం లేకుండా వెలవెలపోతున్న పరిస్థితి. అయితే ఇక కగారు ఆపరేషన్స్ తరువాత పరిస్థితులు మనం ఇప్పుడైతే ఏం ఊహించే పరిస్థితి అయితే ఊహించే పరిస్థితి కాదండి. కానీ ఉద్యమాలుంటాయి. హ్మ్. అది మావోయిస్ట్ పార్టీ పేరుతో కాకపోయినా ఇంకేదో పేరుతో ఉద్యమాలైతే బతుకుతాయి. అంటే హ్మ్. జనాల్లో సఫరింగ్ ఉన్నంత కాలం వాళ్ళు మెరుగైన జీవితం కోసం ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నం జేస్తారు. అవును. దాన్ని కంట్రోల్ జేయటం అనేది అంత ఈజీ కాదు.